నమస్తే అండి. నేను మీ మహేష్, డీసీపీ కుమరం భీం ఆసిఫాబాద్. ఈరోజు ఒక ముఖ్యమైన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. వయోవృద్ధుల కమిషన్ను కూడా ఆ చట్టం ప్రకారం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక ప్రధాన కమిషనర్, 2 కమిషనర్లతో తల్లిదండ్రుల పోషణ చట్టంతో ఏర్పాటు వయోవృద్ధుల కమిషన్. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కన్నవారు ఫిర్యాదు చేస్తే ఉద్యోగి జీతంలో 10,000 దాకా కోత, ఆ డబ్బు తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమ, కుటుంబ విలువల పరిరక్షణకే బిల్లు అంటూ సర్కార్ పేర్కొంది. తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం పర్యవేక్షణ చట్టం 2026 TEAMPSలో భాగంగా వయోవృద్ధుల కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందులో ఒక ప్రధాన కమిషనర్, 2 కమిషనర్లు ఉంటారు. ఈ మేరకు TEAMPS బిల్లు 2026ను శనివారం అంటే నిన్న ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో పలు అంశాలను పొందుపరిచింది. తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసే ఉద్యోగుల వేతనాల నుంచి గరిష్టంగా 10,000 మేరకు కోత విధించి తల్లిదండ్రుల పోషణ నిమిత్తం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. తల్లిదండ్రుల యోగక్షేమాలను చూడడం, వారికి సేవలు చేయడం పిల్లల బాధ్యత అని, ఇది భారతీయ కుటుంబ వ్యవస్థలో ప్రధానమైన అంశమని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత ఆధునిక సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బలహీన పడిపోతుందని, పిల్లలు తమ తల్లిదండ్రులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చూపుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే కుటుంబ విలువలను పరిరక్షించడానికి అవసరమైన ప్రమాణాలను రూపొందించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని తెలిపింది. తల్లిదండ్రుల యోగక్షేమాలను నిర్లక్ష్యం చేస్తున్న ఉద్యోగుల్లో నైతిక బాధ్యతను పెంపొందించాల్సిన అవసరాన్ని గుర్తించి ఈ నూతన చట్టాన్ని తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసింది. నిర్లక్ష్యానికి గురయ్యే తల్లిదండ్రుల పోషణ కోసం ఉద్యోగి నెలవారీ జీతం నుంచి 15% లేదా 10,000 ఏది తక్కువైతే అది మినహాయించి తల్లిదండ్రులకు చెల్లించడం జరుగుతుందని వివరించింది. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు, పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్టం కింద పనిచేసే సిబ్బంది, ప్రైవేటు సంస్థలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి కూడా ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తేదీ నుంచి 6 నెలల్లోపు ఆయా శాఖలు, సంస్థలు తమ ఉద్యోగులకు సంబంధించిన నియమాలను సవరించుకోవాలని సూచించింది. ఈ చట్టం ఎలా అమలవుతుందన్న దానిని కూడా ప్రభుత్వం బిల్లులో విశదీకరించింది. తమ బాగోగులను పట్టించుకొని పిల్లలపై తల్లిదండ్రులిద్దరు కానీ ఒక్కరు కానీ వారి పిల్లలు పనిచేసే శాఖ విభాగాధిపతికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. శాఖకు సంబంధించిన హెచ్ఓడికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఆ అధికారి హెచ్ఓడి 60 రోజుల్లోగా ఫిర్యాదును పరిష్కరించాలి. అక్కడ పరిష్కారం కాకపోతే తల్లిదండ్రులు వయోవృద్ధుల కమిషన్కు ఫిర్యాదు చేయొచ్చు. కమిషన్ ఆ ఫిర్యాదును 45 రోజుల్లో పరిష్కరించాలి. ఈ కమిషన్కు ప్రధాన కమిషనర్గా ఉన్నత న్యాయస్థానాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన వ్యక్తిని నియమిస్తారు. రాష్ట్ర ప్రభుత్వంలో కమిషనర్లు, డైరెక్టర్ల హోదాలో పనిచేసి న్యాయశాస్త్రం, పరిపాలనలో అవగాహన, సమాజ సేవ స్ఫూర్తి కలిగి ఉన్నవారిని కమిషనర్లుగా నియమిస్తారు. ప్రధాన కమిషనర్ల పదవీ కాలం 3 ఏళ్ల పాటు ఉంటుంది. 65 ఏళ్ల వయసు నిండే వరకు పదవిలో కొనసాగుతారు. తగిన ఆదాయం లేని వారు, తమను తాము పోషించుకోలేని వారిని ఆధారపడిన తల్లిదండ్రులుగా నిర్వచించారు. ఆహారం, ఆశ్రయం, దుస్తులు, వైద్య చికిత్సలు మొదలైన వాటిని ప్రాథమిక అవసరాలుగా పేర్కొన్నారు. అంటే తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేటు ఉద్యోగులు కానీ, అదేవిధంగా స్థానిక సంస్థల ఉద్యోగులు కానీ, కార్పొరేషన్ల ఉద్యోగులు కానీ వారి జీతం నుండి 15% లేదా 10,000 ఏది తక్కువైతే అది తల్లిదండ్రులకు ప్రభుత్వం ట్రెజరీ నుండే కట్ చేస్తారు. ఈ తల్లిదండ్రులు ఎవరైతే నిర్లక్ష్యానికి గురైనలో వాళ్ళు సంబంధిత హెచ్ఓడి అంటే వాళ్ళ కొడుకు పనిచేసే అటువంటి శాఖాధిపతికి ఫిర్యాదు చేసుకోవాలి. ఆ శాఖాధిపతి 60 రోజుల్లోగా తన నిర్ణయాన్ని తీసుకోవాలి. ఆయన తీసుకోకపోతే కమిషన్కి అప్పీల్కు వెళ్ళడానికి అవకాశం కల్పించింది. ఇది ఒక చక్కటి చట్టం. అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ,
తల్లిదండ్రుల పోషణను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఒక బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయాన్ని, చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని మనం అందరం హర్షించాలి ఈ చట్టాన్ని. ఎందుకంటే ప్రస్తుతం మనం ఒక యాంత్రిక జీవన విధానంలో పాశ్చాత్య సాంస్కృతిక జీవన విధానానికి అలవాటు పడి చాలామంది తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తుండ్రు. చాలాసార్లు మనం పేపర్లలో చూస్తున్నాం. కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని ప్రభుత్వ ఉద్యోగులు, చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు, చాలా ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక చక్కటి శుభ పరిణామంగా మన రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది. స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో కూడా దేశవ్యాప్తంగా ఒక చట్టాన్ని తీసుకొస్తే ఇంకా బాగుంటుందనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మా శాఖ కూడా మహిళలు, పిల్లలు, వయోవృద్ధుల సంక్షేమం కోసం పనిచేసే శాఖ. కాబట్టి ఈ చట్టాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది చాలామంది వృద్ధులకు చేరవేయండి ఈ చట్టాన్ని. ఎవరైతే నిర్లక్ష్యానికి గురైతున్నారో ఆ తల్లిదండ్రులు ఉపయోగించుకునే విధంగా మనం వాళ్ళలో ఈ చట్టం పైన అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ, నమస్తే, మీ DCPO కుమరంభీం, ఆసిఫాబాద్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.